అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 58వ భాగము. రచయిత స్వర్ణ బొబ్బాల గారు. గౌతమ్ వాళ్ళ పేరెంట్స్‌తో మా గురించి మాట్లాడాడంట. వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారంట. నన్ను ఒకసారి చూడాలి అన్నారు అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. గౌతమ్ కొద్దిసేపట్లో మన ఫ్లాట్ దగ్గరికి వస్తాడు అని అంది ప్రసన్న. అవునా? అయితే ఇంకేంటి ప్రాబ్లమ్ సాల్వ్ అంది రాధ హ్యాపీగా. అవును అన్నట్లుగా తల ఊపింది ప్రసన్న. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ప్రసన్నకి కాల్ చేశాడు గౌతమ్. గౌతమ్ నేను చూడగానే ఫేస్‌లో స్మైలొచ్చింది ప్రసన్నకి. రాధ ప్రసన్నని చూసి సిగ్గు కొంచెం దాచుకోవే అమ్మా అంది. పోవే అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి గౌతమ్ అంది ప్రసన్న. అబ్బా! ఎంత స్వీట్‌గా పిలిచావు నా పేరు. ఇంత బాగుంటుందని నాకు ఇప్పటి వరకు తెలీదు అన్నాడు గౌతమ్. అప్పటికే సిగ్గుపడుతూ ఉన్న ప్రసన్న చెంపలు ఇంకా రెడ్‌గా అయిపోయాయి. ఇద్దరూ మాట్లాడుకుంటుంటేనే తను అక్కడ ఉండటం బాగుండదు అని అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోయింది రాధ. ఎక్కడ ఉన్నావ్? అడిగింది ప్రసన్న. మీ ఫ్లాట్ దగ్గర ఉన్నాను. కిందికి రా వెళ్దాం అన్నాడు గౌతమ్. హా! వస్తున్నాను 2 మినిట్స్ అని చెప్పి కాల్ కట్ చేసి రాధ దగ్గరికి వెళ్ళి గౌతమ్ వచ్చాడు. నేను వెళ్తున్నాను అని చెప్పింది. సరే వెళ్ళు అని అంది రాధ హ్యాపీగా అని తల ఊపి కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది ప్రసన్న. ఏంటే ఏమైనా మర్చిపోయావా? అని అంది రాధ. లేదే నాకు కంగారుగా ఉంది అని అంది ప్రసన్న. కంగారు ఎందుకే? గౌతమ్ నీ పక్కనే ఉన్నాడు కదా! హ్యాపీగా వెళ్ళు అని చెప్పింది రాధ. అప్పటికే గౌతమ్ వచ్చి చాలా సేపు వెయిట్ చేస్తూ ఉండటంతో సరే అని చెప్పి వెళ్ళిపోయింది ప్రసన్న. మీటింగ్ టైం అవ్వడంతో మీటింగ్‌కి వెళ్ళాడు క్రిష్. మీటింగ్ హాల్‌లో ఎంటర్ అవ్వగానే షాకింగ్‌గా అలాగే చూస్తూ ఉండిపోయాడు. దాదాపుగా అక్కడ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా షాక్‌లోనే ఉన్నారు. కానీ క్రిష్‌కి మాత్రం చాలా పెద్ద షాక్ అది. అప్పటి వరకు క్రిష్‌ని ఎలా ఫేస్ చేయాలో అని టెన్షన్‌గా ఉన్న రాధకి క్రిష్‌ని చూడగానే చాలా భయం వేసింది. ఇంకా కంగారు గూడా ఎక్కువైంది. కానీ తనను తాను కంట్రోల్ చేసుకొని మిస్టర్ క్రిష్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని అంది రాధ. ఇప్పుడు సింగిల్ పీస్ డ్రెస్సో లేదంటే ట్రెడిషనల్ వేర్‌లో ఉండే రాధ ఆ రోజు పర్ఫెక్ట్ బిజినెస్ వుమెన్ లాగా డ్రెస్ చేసుకొని స్టైలిష్‌గా అలాగే చాలా హుందాగా ఉండేలాగా తన డ్రెస్ చూస్ చేసుకుంది. రాధను కొంచెం సేపు వరకు అలాగే చూస్తూ ఉండిపోయాడు క్రిష్. అక్కడ మెంబర్స్ అందరూ విజయేంద్ర గారి అమ్మాయి. ఇప్పటి వరకు ఎప్పుడు మనం చూడలేదు. ఫస్ట్ టైమ్ తను మీటింగ్‌కి వచ్చారు. అది కూడా విజయేంద్ర గారు అవైలబుల్‌గా లేకపోవటంతో తను వచ్చారు. లేదంటే ఇప్పుడు కూడా మేడంని మనం చూసేవాళ్ళం కాదు అని పక్కన ఉన్నవాళ్ళు చిన్నగా చెబుతూ ఉంటే విన్నాడు క్రిష్. రాధ అంత పెద్ద విషయం క్రిష్ దగ్గర దాచటంతో క్రిష్‌కి చాలా కోపం వచ్చింది. కానీ అక్కడ మీటింగ్‌లో ఏం అనలేడు కాబట్టి సైలెంట్‌గా ఉండిపోయాడు. మీటింగ్ అయిపోగానే క్రిష్ ఫాస్ట్‌గా బయటికి వెళుతూ ఉంటే రాధ కూడా బయటికి వెళ్ళింది. క్రిష్‌తో మాట్లాడటానికి చాలా ట్రై చేసింది. కానీ అప్పటికే క్రిష్ వెళ్ళిపోయాడు. క్రిష్ కార్‌లో కూర్చున్నాడన్నమాట కానీ తన బ్రెయిన్ మొత్తం రాధ ఇలా ఎందుకు చేసింది? నాతో ఎందుకు చెప్పలేదు? అని ఆలోచిస్తూ ఉన్నాడు. తన ఆలోచనలోనే ఉండగానే కార్ ఆగినట్లు అనిపించి ఏమైంది? అని అడిగాడు క్రిష్. సార్ ఇంటికి వచ్చేశాము అన్నాడు డ్రైవర్. చుట్టూ చూసుకొని వచ్చేశావా? అనుకోని ఎలా వెళ్ళాడో తెలియకుండానే ఇంట్లోకి వెళ్ళిపోయాడు క్రిష్. క్రిష్ అలా ఎళ్ళిపోగానే రాధకి చాలా బాధగా అనిపించింది. వెంటనే క్రిష్‌తో మాట్లాడాలి అనుకోని క్రిష్ వెనకాలే వెళ్తూ ఉంది. బయట వరకు వెళ్ళిన తర్వాత క్రిష్ కారు వెళ్ళిపోవటంతో తన దగ్గర ఓన్ వెహికల్ లేకపోవటంతో ఏదైనా వెహికల్ కోసం చూస్తాను అని వెయిట్ చేస్తూ ఉంది. అప్పుడే తన పక్కన ఒక కారు వచ్చి ఆగింది. కార్ డ్రైవర్ కారు దిగి రాధ దగ్గరికి వెళ్ళి మేడం ఎక్కడికి వెళ్ళాలి? అని అడిగాడు. అది ఎవరు అని కూడా చూసుకోకుండా ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేయరా? ఆ కార్‌ని ఫాలో చేయండి అని చెప్పి ఫాస్ట్‌గా ఆ కార్‌లో కూర్చుంది రాధ. కారు కొంచెం దూరం వరకు ఫాలో చేస్తున్నట్లుగానే వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళగానే పక్కన రోడ్‌లోకి వెళ్తూ ఉండటం చూసి ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరు నువ్వు? నేను ఆ కార్‌ని ఫాలో చేయమని చెప్పాను కదా! అని అంది రాధ. రాధ ఇంకా గట్టిగా అరిస్తే పక్కన ఎవరైనా చూస్తే ప్రాబ్లమ్ అవుతుంది అనుకోని ఎందుకైనా మంచిది అని రెడీగా పెట్టుకున్న క్లోరోఫార్మ్ కర్చీఫ్ వెంటనే రాధ నోస్ దగ్గర పెట్టాడు డ్రైవర్. ఒక సీట్‌లో కూర్చున్న వ్యక్తి డ్రైవర్ వైపు చూస్తున్న రాధ అతడు అలా చేస్తాడని ఎక్స్‌పెక్ట్ చేయకపోవటంతో తనని అడ్డుకోలేకపోయింది. డ్రైవర్‌కి కంటిన్యూయస్‌గా కాల్ వస్తుండటంతో కాల్ లిఫ్ట్ చేసి సార్ మీరు చెప్పిన పని కంప్లీట్ అయ్యింది అని చెప్పాడు డ్రైవర్. ఓకే. నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. త్వరగా వచ్చేయండి అని చెప్పాడు సురేష్. సురేష్ పక్కనే ఉన్న మానస్ ఎందుకైనా మంచిది తన ఐస్‌కి అండ్ హ్యాండ్స్‌కి క్లాత్ కట్టమని చెప్పు. మౌత్‌కి ప్లాస్టర్ ఏయమని చెప్పు అని అన్నాడు. నో, నో వద్దు. ఎవరైనా కార్ చెక్ చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది. ఇలా అయితే తను నిద్రపోయింది అని చెప్పవచ్చు అన్నాడు సురేష్. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది విన్న డ్రైవర్ ప్రాబ్లమ్ అయితే ఏం రాదు సార్. త్వరలోనే వచ్చేస్తాము. మేము అక్కడికి వచ్చే వరకు తను కాన్షియస్‌లోకి రాదు
అక్కడికి వచ్చాక మీరు చూసుకుంటారు కదా అన్నాడు డ్రైవర్. ఓకే. త్వరగా వచ్చేయండి. డౌట్ వచ్చేలా బిహేవ్ చేయకండి. కార్ ఎక్కడ ఆపకండి. ఫాస్ట్‌గా వచ్చేసేయండి అని మళ్ళీ మళ్ళీ చెప్పాడు సురేష్. ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. పక్కన కూర్చున్న వ్యక్తితో తనని అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఫాస్ట్‌గా వెళ్దాం అన్నాడు డ్రైవర్. అన్నా ఆమెను చూస్తూ ఉంటే మామూలుగా వదిలిపెట్టాలనిపించటం లేదు అన్నాడు పక్కన కూర్చున్న వ్యక్తి. ఒరేయ్! అమ్మాయి మామూలు అమ్మాయి కాదురా బాబు. పెద్దవాళ్ళతో తలనొప్పి మనకెందుకు? ఏదైనా అయితే ముందు వాళ్ళు మనల్ని చంపేస్తారు. వాళ్ళు చెప్పిన పని చేద్దాము. ప్రాణాలతో ఉంటే ఎవరో ఒక అమ్మాయి దొరుకుతుంది. ఈ అమ్మాయిని అలా ఏమైనా చేస్తే మనం తర్వాత ప్రాణాలతో ఉండము అని అన్నాడు డ్రైవర్. డ్రైవర్ అలా అనగానే భయంతో గుటకలు మింగాడు పక్కన కూర్చున్న వ్యక్తి. ఆ తర్వాత ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. గంట ప్రయాణం తర్వాత వాళ్ళు చేరుకోవాల్సిన ప్లేస్ వచ్చింది. కారు ఆపకుండా పక్కన ఇంకెవరైనా చూస్తున్నారా అని అబ్జర్వ్ చేసి ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక పాత బిల్డింగ్‌లోకి కారు తీసుకొని వెళ్ళాడు డ్రైవర్. కార్‌ని గౌతమ్‌తో కలిసి గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ప్రసన్న. ఇంటి వరకైతే వెళ్ళింది కానీ, లోపలికి వెళ్ళాలంటే భయం వేసి బైక్ దిగగానే ఓకే కదా! ప్రాబ్లమ్ ఏమి రాదు కదా! మీ పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారు కదా! నేను బాగానే ఉన్నానా? అని కంటిన్యూయస్‌గా క్వెషన్స్ అడుగుతూనే ఉంది ప్రసన్న. నువ్వు ఎలా ఉన్నా వాళ్ళకి నచ్చుతావు. అండ్ వన్ మోర్ థింగ్ నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఎందుకు రెడీ అవ్వమన్నాను అంటే, నువ్వు వాళ్ళకి నచ్చాలి అని నీకు కంఫర్ట్ లేని డ్రెస్ వేసుకొని వస్తే వాళ్ళ ముందు కంఫర్ట్‌గా ఉండలేవు. అసలే టెన్షన్‌లో ఉండి ఉంటావు. ఇంకా అలా కంఫర్ట్‌గా లేని డ్రెస్ వేసుకొని అటు ఈ డ్రెస్‌తో ఇబ్బంది పడుతూ, ఇటు మాట్లాడటము నీకు చాలా కష్టమవుతుంది. అండ్ నువ్వు ఎప్పుడూ ఇలానే ఉంటావు కాబట్టి, మా పేరెంట్స్‌కి నువ్వు ఇలా నచ్చితేనే బావుంటుంది అని నాకు అనిపిచ్చింది. వాళ్ళు కూడా ఏం రాంగ్‌గా తీసుకోరు. నువ్వు ఏమి కంగారు పడకు రా వెళ్దామని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు గౌతమ్. 3 పీస్ కుర్తా సెట్ సింపుల్‌గా మెడలో ఒక చైన్, చెవులకి చిన్న కమ్మలు, ఒక హ్యాండ్‌కి వాచ్, మరొక హ్యాండ్‌కి ఒక బ్యాంగిల్ వేసుకొని హెయిర్‌కి క్లక్కర్ పెట్టి వదిలేసింది ప్రసన్న. లోపలికి వెళ్ళగానే ప్రసన్నని చూసిన గౌతమ్ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. వావ్! అమ్మాయి చాలా బాగుంది అని అనుకుంది. ప్రసన్న కంగారు పడుతూ ఉంది. మొహంలో టెన్షన్ క్లియర్‌గా కనిపించింది గౌతమ్ మదర్‌కి. వెంటనే ప్రసన్న దగ్గరికి వెళ్లి తన షోల్డర్‌పై చెయ్యి వేసి రిలాక్స్ ఎందుకంత కంగారు పడుతున్నావు? అంటూ గౌతమ్ వైపు చూసింది. ఆ చూపుకి అర్థం తెలిసినట్టుగా గౌతమ్ ప్రసన్న చెయ్యి పట్టుకొని తన రూమ్‌లోకి తీసుకొని వెళ్ళాడు. తను తీసుకొని వెళుతూ ఉంటే సైలెంట్‌గా తన వెనకాల వెళ్ళింది ప్రసన్న. రూమ్‌లోకి తీసుకువెళ్ళి బెడ్‌పై కూర్చోబెట్టి కామ్ డౌన్ బేబీ. ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? అంటూ తన పక్కనే కూర్చొని తనని నార్మల్ చేయటానికి ట్రై చేశాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే మెయిడ్ వచ్చి డోర్ కొట్టింది. గౌతమ్ వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. సార్ మేడం మీకు జ్యూస్ ఇవ్వమన్నారు అని చెప్పి జ్యూస్ గ్లాసెస్ తీసుకొని లోపలికి రావటానికి చూసింది మెయిడ్. గౌతమ్ 2 గ్లాసెస్ తీసుకొని "నువ్వు వెళ్ళు" అని చెప్పాడు. "ఓకే సార్" అని చెప్పి వెళ్ళిపోయింది మెయిడ్. గ్లాసెస్ తీసుకొని వచ్చి ప్రసన్నకి ఒకటిచ్చి, తాను ఒకటి తీసుకొని తాగుతూ, "ఇలా అయితే ఎలారా? నువ్వు మమ్మీ వాళ్ళతో మాట్లాడటానికి వచ్చావు. ఇలా భయపడుతూ ఉంటే వాళ్ళతో ఎలా మాట్లాడతావు?" అని అన్నాడు. "సారీ, నేను కొత్త వాళ్ళతో ఎప్పుడు సరిగ్గా మాట్లాడింది లేదు. అందుకే కొంచెం భయంగా అనిపించింది" అంటూనే జ్యూస్ కంప్లీట్ చేసింది ప్రసన్న. "మరి వెళ్దామా ఫ్లాట్‌కి? డ్రాప్ చేయాలా?" అని అడిగాడు గౌతమ్. "నో, నో. అలా మాట్లాడకుండా వెళ్ళిపోతే వాళ్ళకి నా పైన బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. అది నాకిష్టం లేదు. మాట్లాడిన తర్వాతే వెళ్తాను" అంది ప్రసన్న. "దట్స్ మై బేబీ" అంటూ చిన్నగా స్మైల్ ఇచ్చి ప్రసన్నను దగ్గరికి తీసుకొని ప్రసన్న ఫోర్‌హెడ్‌పై కిస్ చేశాడు గౌతమ్. అప్పటి వరకు మగవాళ్ళ స్పర్శ కూడా తెలియని ప్రసన్న గౌతమ్ అలా కిస్ చేయగానే తన శరీరంలో రక్తం ఉరకలు వేసింది. ఎగురుతున్నట్లుగా అనిపిచ్చింది. అన్ని ఫీలింగ్స్ కలిసి తనకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వక స్టాచ్యూలాగా అలాగే ఉండిపోయింది ప్రసన్న. ప్రసన్న ఎక్స్‌ప్రెషన్స్ చూశాక గౌతమ్‌కి చాలా హ్యాపీగా అనిపిచ్చింది. జస్ట్ ఫోర్‌హెడ్‌పై కిస్ చేస్తేనే తను ఇలా రియాక్ట్ అయ్యింది అంటే తను ఎంత ఇన్నోసెంట్ అర్థమయితుంది. ఇలాంటి అమ్మాయి నా లైఫ్‌లోకి రావటం నా అదృష్టం అని అనుకున్నాడు. అప్పటికే చాలా ఆలస్యం అవటంతో తనను కదిలించి మమ్మీ దగ్గరికి వెళ్దామా? అని అడిగాడు గౌతమ్. గౌతమ్‌ని డైరెక్ట్‌గా చూడలేకపోయింది ప్రసన్న. తల కిందకి దించుకొని వెళ్దాము అన్నట్లుగా తల ఊపింది. సరే పద వెళ్దాము అని లేచి నిలబడి ప్రసన్న కోసం చూశాడు గౌతమ్. వెంటనే ప్రసన్న కూడా లేచి నిలబడింది. ఇద్దరూ కలిసి గౌతమ్ మదర్ దగ్గరికి వెళ్లారు. సారీ ఆంటీ అంది చిన్నగా ప్రసన్న. ఆంటీ కాదురా అత్తమ్మ అని పిలు. అయినా సారీ ఎందుకు అని అంది గౌతమ్ మదర్. నేనెప్పుడూ కొత్త వాళ్ళతో సరిగ్గా మాట్లాడింది లేదాంటీ. మీతో మాట్లాడాలి అంటే కొంచెం భయమేసింది అంది ప్రసన్న. అలా భయపడితే చాలా కష్టం నాన్న. ఈ జనరేషన్‌లో అలా ఉంటే ముందుకు వెళ్ళడం చాలా కష్టం.
అఫ్కోర్స్ ఇవన్నీ నీకు తెలీదు అని చెప్పటం లేదు. బట్ ఎందుకో చెప్పాలి అనిపించింది అని అంది గౌతమ్ మదర్. థ్యాంక్ యూ ఆంటీ అంటూ గౌతమ్ మదర్ని హగ్ చేసుకుంది ప్రసన్న. గౌతమ్ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. 1 మినిట్ తర్వాత గౌతమ్ మదర్ని వదిలిపెట్టి నార్మల్గా నిలబడింది ప్రసన్న.